జై శ్రీమన్నారాయణ. నా పేరు వడిగేపల్లి నరసింహాచార్యులు. ఇక్కడ దేవాలయం గుడిపల్లి దేవాలయం రంగనాథస్వామి క్షేత్రం. రంగనాథస్వామి క్షేత్రము శ్రీరంగంలో మొట్టమొదటి వెలిసినటువంటి స్వామి రంగనాథుడు. అదే శ్రీరంగంలో ఉన్నటువంటి స్వామి ఇక్కడ సద్దగంట రంగనాథ స్వామిగా వెలియడం జరిగింది. కృష్ణదేవరాయల కాలంలో కృష్ణదేవరాయల గురువుగా తాతాచార్యులను గొప్ప పండితుడు ఉండేవారు. వారికి రంగనాథ స్వామి కలలో వచ్చి స్వప్న దర్శనమిచ్చి తాను ఇక్కడున్నటువంటి ప్రాంతంలో ఉన్నానని తనను ఉద్ధరించి బయటికి తీసి లోపల నుంచి దేవాలయంలో నిర్మించి దేవాలయంలో ప్రతిష్ఠించమని తాతాచార్యులకు ఆజ్ఞాపించడం స్వప్న దర్శనం ఇచ్చి జరిగింది. అదేవిధంగా మహారాజు కృష్ణదేవరాయలకు కూడా ఆజ్ఞాపించడం జరిగింది. అంతకుముందే కట్టించినటువంటి ఇక్కడ దేవాలయంలో స్వామి ఆజ్ఞ ప్రకారము ఆ ప్రదేశానికి వచ్చి చూచి అక్కడ సజ్జ చేనులో స్వామి వెలుగు తేజస్సుతో వెలుగుతున్నటువంటి ప్రాంతము దగ్గరకు వచ్చి చూసి సజ్జ చేనులో వెలిసినాడు కాబట్టి స్వామి సజ్జగంట రంగడని ఆ భూమిని తవ్వితే అక్కడ మహా తేజస్సుతో దొరకడం జరిగినది. ఉద్భవమూర్తి పుట్టు శిల అది. ఆ స్వామిని తీసుకుని వచ్చి అంతకుముందు ఏర్పడినటువంటి ఈ దేవాలయంలో ఇది విష్ణు దేవాలయమే కాబట్టి అక్కడ ప్రతిష్ఠించడం జరిగినది. అప్పటి నుంచి తాతాచార్యుల వంశస్థులైనటువంటి మేము మా తాత ముత్తాతల గారి నుంచి భగవద్రామాన్ని ఏర్పాటు చేసినటువంటి 74 మంది పీఠాధిపతులలో
ఒక గృహస్థాశ్రమ పీఠాధిపతులుగా మా వంశం వారే ఉండి అది వంశపారంపర్యంగా పీఠాధిపతులుగా కొనసాగుతూ జరుగుతున్నది, ఇప్పటికి కూడా జరుగుతున్నది. ఆ విధంగా ఇక్కడ విష్ణు ధర్మాన్ని ప్రచారం చేయాలన్న ఉద్దేశం చేత భగవద్ రామాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ పీఠాధిపతులు వైష్ణవ మతాన్ని ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ కూడా తమ శిష్యులకు సమాశ్రయణం చేసి, అంటే చక్రాంకితము చేసి ప్రతి సంవత్సరం కూడా విష్ణు మతానుయాయులుగా చేస్తున్నారు. విష్ణు మతాన్ని, వైష్ణవ మతాన్ని చక్కగా ప్రచారం చేసి దానిలో విశిష్టాద్వైతంలో ఉన్నటువంటి సిద్ధాంతంలో ఉన్నటువంటి విషయాలను వచ్చినటువంటి భక్తులకు తెలియజేస్తూ భక్తుల యొక్క భావాన్ని చూరగొంటూ వాళ్ళకు ఆనందాన్ని కలుగజేస్తూ ఉన్నారు. అప్పటి నుంచి కూడా మిగిలిన దేవతలకు సజ్జగంట రంగనాథ స్వామికి గొప్ప విశేషం ఏమంటే, మిగిలిన అవతారాలు భూమి మీద అవతరించి ఆయా కాలాల్లో రాముడు కానీ, కృష్ణుడు కానీ, నరసింహస్వామి కానీ ఆయా కాలంలో దేహంతో అవతరించి వాళ్ళు ఆయా కాలంలో తగినట్లుగా ధర్మాన్ని నిలపడం జరిగినది. రంగనాథ స్వామి అట్లా కాకుండా విగ్రహంగానే అర్చామూర్తిగానే ఆవిర్భవించడం, రంగనాథ స్వామి దోవంటి పోయినట్లుగా ఇటువంటి చరిత్ర లేదు. స్వప్న దర్శనం ఇవ్వడము, మహాత్ముడి కోరికన కనపడడం అంతే తప్ప సామాన్య జనులకు కనపడిచినట్లుగా లేదు ఎక్కడ కూడా. మరి ఆయన బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని ప్రార్థన చేస్తాడు, స్వామి నీవు పాలకడలలో ఉన్నావు, నేను నిన్ను ఏ విధంగా సేవించుకోవాలంటే అప్పుడు విష్ణుమూర్తి తన యొక్క విగ్రహాన్ని, తన శయనోత్సవంగా ఉన్నటువంటి విగ్రహాన్ని ఆ బ్రహ్మదేవుడికిచ్చి నువ్వు దీనిని పూజించుకో అన్నాడు. అప్పుడే అర్చా విగ్రహం ఏర్పడింది. అంటే రాతితో చేసినటువంటి విగ్రహం ఏర్పడినది అదే కాలం నుంచి. కాబట్టి విగ్రహము అంటే మొట్టమొదటి విగ్రహము భూమి మీద రంగనాథ స్వామి విగ్రహమే. తర్వాతనే మిగిలిన విగ్రహాలన్నీ ఏర్పడ్డం. కాబట్టి అటువంటి అర్చామూర్తి అయినటువంటి రంగనాథుడు వివిధ ప్రదేశాల్లో తన భక్తులకు అనుకూలంగా, అందరూ కూడా అక్కడికి రాలేరు కాబట్టి, శ్రీరంగానికే రాలేరు కాబట్టి, అయితే శ్రీరంగంలో రాకముందు ఆయన అయోధ్యలో ఉన్నారు. ఇక్ష్వాకు మహారాజు తపస్సు చేసి బ్రహ్మదేవుడి నుండి ఆ విగ్రహాన్ని పొంది, రంగనాథ స్వామి విగ్రహాన్ని పొంది తన ఇంట్లో కులదైవంగా ఆరాధిస్తూ ఉండేవారు. ఆ విధంగా కులదైవంగా ఆరాధిస్తూ వరుసగా ఇక్ష్వాకు మహారాజులంతా కూడా పరిపాలన చేసి శ్రీరామచంద్రుని వరకు వచ్చినది. శ్రీరామచంద్రుడు కూడా అదే రంగనాథుడిని సేవించినాడు. సేవించిన తర్వాత సీతమ్మ వారిని రావణాసురుడు అపహరించినప్పుడు రావణాసురుడిని సంహరించి సీతమ్మ వారిని తీసుకొని వచ్చిన తర్వాత పట్టాభిషేకం అయోధ్యలో జరుగుతున్నప్పుడు శ్రీరామచంద్రుడు తనకు సహాయం చేసిన వాళ్ళందరికీ కూడా తన దగ్గర ఉన్నటువంటి కానుకలన్నీ ఇస్తూ అత్యంత ఇష్టమైనటువంటి విభీషణునికి తనకు అత్యంత ఇష్టమైనటువంటి దేవుణ్ణి ఇవ్వడం జరిగింది, రంగనాథన స్వామిని ఇవ్వడం జరిగింది. లబ్ధ్వా కులధనం ప్రాప్త్వా అని చెప్తాడు రామాయణంలో. అటువంటి కులధనాన్ని తీసుకొని కులధనాన్ని ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అటువంటి దాన్ని తీసుకొని విభీషణుడు లంకా నగరానికి వెళ్తూ మధ్యలో ఉభయ కావేరీ తీరముల మధ్య ఆ స్వామిని ఉంచి తాను చేయవలసినటువంటి సంధ్యావందనాది కృత్యములు చేయాలని దిగినప్పుడు ఆ స్వామి అక్కడి నుంచి కదలకుండా పోవడం, అక్కడే ప్రతిష్ఠ కావడం, నేను ఇక్కడి నుంచి నీ లంకను చూస్తుంటాను, నీవు ప్రతిరోజు వచ్చి ఇక్కడికే వచ్చి పూజ చేసుకోవచ్చు అని విభీషణునికి అనుగ్రహించిన తర్వాత విభీషణుడు అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. అందుకనే స్వామి దక్షిణం వైపు ఉన్నటువంటి లంక వైపే చూస్తూ ఇప్పటికీ ఉన్నాడు అక్కడ. కాబట్టి ఆ రంగనాథుడే మిగిలిన చోట్ల అన్ని చోట్ల కూడా తన యొక్క అవతారమే అన్ని చోట్ల ఏర్పడడం జరిగింది. ఆయా ఊరిలో వాళ్ళ భక్తికి తగినట్టుగా భక్తులందరూ శ్రీరంగానికి రాలేరు కాబట్టి దగ్గరటువంటి వాళ్ళందరికీ కూడా అనుగ్రహం చేయాలని ఈ విధంగా ఏర్పాటు చేయడం. ఇక్కడ కూడా ఆ విధంగా ఏర్పాటు చేసినటువంటి దేవాలయంలో కొన్నాళ్ళు పాతబడి సరైనటువంటి
రాజులు నశించిన తర్వాత పోషణ లేక మూలపడితే ఇక్కడున్నటువంటి ఈ పాపిరెడ్డిలో ఉన్నటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు, ఇక్కడ మన ఊర్లో ఈ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు పాపిరెడ్డి గారు అని చెప్తారు. నేను కూడా చూసిలేదు, 100 ఏళ్ల కిందట జరిగినది. అంతా కలిసి వాళ్ళు బ్రహ్మోత్సవం మాదిరి మన గుడిలో ఇక్కడంతా కూడా పాపాచి కళ్ళంతా ఏర్పడిందంట. గుడి కూడా బాగా చెడిపోయి ఉండింది. దాన్నంతా తొలగించి పూజలు సక్రమంగా చేయాలని ఏర్పాటు చేసి, ఉట్ల పరశాన్ని ఏర్పాటు చేసి, తర్వాత బ్రహ్మోత్సవాలు చేయాలని ఏర్పాటు చేసి మొట్టమొదటి 5 రోజులు ఏర్పాటు చేసినారు. తర్వాత 7 రోజులు 10 రోజుల వరకు అయింది. ఆ విధంగా బ్రహ్మోత్సవాలు ఏర్పాటు చేసి అప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కట్టడి చేసినారు. మా తాత సజ్జగంట రంగాచార్యులు ఉన్న అతన్ని ఈ పీఠానికి ఇక్కడ గురువులుగా ఉంచి ఇక్కడ మత ప్రచారం చేయాలని. ఇప్పుడు శ్రీనివాసమూర్తి అర్చకుడు ఉన్నాడు. వాళ్ళ తాతగారు శ్రీబಣ್ణ అని ఉండేవాళ్ళు. ఆ శ్రీబಣ್ణ గారిని అర్చకులుగా నియమించి వాళ్ళే అర్చకులుగా ఉండేవాళ్ళు, వాళ్ళే కంటిన్యూగా వాళ్ళే ఉన్నారు. పీఠానికి కూడా మేమే మా వంశమే ఉన్నది. అట్లా ఉంటూ ఇంకా ధర్మకర్తల వంశమండలి కూడా వాళ్ళ ఇంటి నుంచినే ఎవరో ఒకరు ఉండడం, ధర్మకర్తగా ఉండడం జరుగుతుంది. అంటే ఇది ప్రాచీన కాలం నుంచి అందరికీ కూడా కులధర్మగా వచ్చినటువంటి రంగనాథ స్వామిని ఇప్పటికీ కాపాడుతున్నారు. అదేవిధంగానే 100 సంవత్సరాలు అయింది కాబట్టి బ్రహ్మోత్సవం ఏర్పాటు చేసి, గుడి ఏర్పాటు చేసి చాలా ఏళ్ళు అయింది. దాదాపు 700-800 ఏళ్ళ వరకు వస్తుంది. కానీ బ్రహ్మోత్సవాలు మాత్రం 100 సంవత్సరాల నుంచినే. ఇది 100 సంవత్సరము. అందుకనే 100 సంవత్సరము బాగా ఘనంగా చేయాలని భక్తులు కూడా బాగా చాలామంది రావడం, కొన్ని విశేష కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగానే అన్ని కార్యక్రమాలు జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ.